ధ్యాన సాధకులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు ఎర్నేని ప్రసాదరావు, ఏలూరు. నేను గత 25 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లోకి 2004 నుండి నేను రావటం జరిగింది. సో, ఈరోజు నేను చెప్పదలుచుకున్నది అనేక సందర్భాల్లో, అనేక ధ్యానం యొక్క క్లాసుల్లో చెప్తూనే ఉంటా. అదే ఈరోజు మిత్రులందరికీ కూడా మరల చెప్పాలని భావించాను. పంచామృతము మిత్రులారా. ఏమిటి పంచామృతం? జనరల్‌గా అందరికీ తెలుసు. దేవాలయాలకెళ్తే పంచామృతాన్ని వారు మనకి ఇస్తూ ఉంటారు. పంచామృతం ద్వారా మనకి ఏమి కలగాల? ఆ భక్తుడికి, ఆ జ్ఞానికి, ఆ సాధకుడికి పంచామృతం ద్వారా ఏమి సాధించాలా? ఏమి లభించాలి? సర్వ మానవాళి కూడా. అంతేకాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతం ప్రతి జీవిలోనూ ఉన్నది ఆత్మ. సో, అంతకంటే ముందు ఆ జీవి ఒక దేహమై ఉన్నాడు, ఒక మనసై ఉన్నాడు, ఒక బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఈ ఐదింటిని కలిగి ఉన్నాడు ఈ మానవుడు. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సోల్ అండ్ సూపర్ సోల్. ఈ 5 మనమే. అయితే సాధన లేకుండా ఈ 5 స్థితులు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఎవరైతే ధ్యాన సాధన చేయరో, ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం దిశగా సాధన చెయ్యరో, ఈ 5 కూడా ప్రక్షాళన కావట్లేదు, ప్రజ్వరిల్లట్లేదు, పరిశుద్ధం కావట్లా, పవిత్రం కావటం లేదు, ప్రకాశించటం లేదు. కుల మత వర్గ రహితంగా సమస్త జీవకోటికి, మానవాళికే కాదు సమస్త జీవకోటికి ధ్యాన సాధనే శరణ్యము మిత్రులారా. వీటిలో ఏముంటున్నాయి? ఈ 5 స్థితులలో ఏముంటున్నాయి మనకి? దేహం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెహికల్, ఒక వాహనం. ఈ దేహం ఉంది. ఒక ఇంటిలో ఉన్నట్లుగా ఒక ఒంటిలో నేను ఉంటున్నాను. ఎవరైనా అంతే. ఇంట్లో ఉంటున్నాం, ఇల్లే మనం కాదు కదా. అలాగే దీనితో పాటు ఏమిటి? మనసు ఉంటుంది. ఈ మనసు నుండి ఏముంటాయి? ప్రాపంచికపరమైన విషయాలే ఉంటాయి. మన భార్య, మన పిల్లలు, మన భర్త, పిల్లలు, ఆ సాంసారికమైన సంబంధం, డబ్బు, ఆదాయం, తత్సంబంధమైన ప్రాపంచికపు విషయాలే మనసు కూడి ఉంటుంది. ఈ రెండిటిని కూడా అజమాయిషీ చేసి, విశ్లేషించి, వీటిలో ఈ రెండిటిలో ఉన్న విషయాలను విశ్లేషించి, ఆ విచక్షణ జ్ఞానంతో ఉండేదే బుద్ధుడు, బుద్ధత్వము. అందుకనే 2500 సంవత్సరాల కిందట ఈ కలికాలంలో, ఈ యుగంలో ఎస్పెషల్లీ బుద్ధత్వంతో జీవించండి అని చెప్పిన వాడే బుద్ధుడు మిత్రులారా. మనం మర్చిపోకూడదు. మనం చూస్తున్నాం డే టు డే లైఫ్లో ప్రతిరోజు కూడా. పేపర్లో చూడండి, టీవీలో చూడండి, నలుగురు కూడితే మాట్లాడుకునే సంభాషణ ఎలా ఉంటుంది? బుద్ధత్వంతో కూడుకొని ఉంటుందా? లేక ఈ దేహపరంగా, మనసుపరంగా మాట్లాడుతున్నారా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలా. గురుగారు చెప్తూ ఉండేవారు, నలుగురు చేరితే ఏం మాట్లాడుకుంటున్నాడు? ఆ రట్టా, ఈ డిట్టా, ఈ బోకట్ట, ఈ చిట్టా ఇప్పుతూ కూర్చుంటారు. ఎంత వ్యర్థం చేస్తున్నాం బాడీని, మైండ్ని. మనమే, కానీ అది మనము కాదు. ఇందాక మనం చెప్పినట్లుగా ఇల్లు ఉంటున్నాం, ఇంట్లో ఇల్లు మనం కాదు కదా. దాన్ని పరిశుభ్రంగా చూసుకోవాలా, పవిత్రంగా చూసుకోవాలా. అంతవరకే. మనసు కూడా అంతే. మనసు మన నమ్మిన బంటు. ఒక వాహనం ఉంది, ఆ వాహనమే నా దేహం అయినప్పుడు మనసు ఎవరు? ఆ వాహనాన్ని నడిపే ఒక చోదకుడు. అంతే. ఎవరు చెప్పినట్టు వినాలి? ఈ రెండు బుద్ధితో చెప్పే ఆ మానవుడు మాట వినాలి. బుద్ధత్వమే యజమాని ఈ దేహానికి, ఈ మనసుకు. బుద్ధి చెప్పినట్లు ఈ దేహము, మనసు నడవాలి. ఆ విధంగా మన జీవిత యానం ఉంటుందా లేదా? లేకపోతే నిత్యము నిద్రలో, మెలకువలో కూడా
ఈ బాడీ అండ్ మైండ్ లాంగ్వేజ్నే మనం ఉపయోగిస్తున్నాము. ఇది ఆలోచించాల ప్రతి మానవాళి, ప్రతి మనిషి. మనం గుర్తుంచుకోవాల్సింది ఈ సందర్భంగా ఖనిజ జాతికి, వృక్ష జాతికి, లేదా ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి బుద్ధత్వం లేదు మిత్రులారా, మర్చిపోవద్దు. మనం ఈ యొక్క ఖనిజ రాజ్యాన్ని నుంచి, వృక్ష రాజ్యాన్ని నుంచి, పక్షి రాజ్యాన్ని నుంచి, జంతు సామ్రాజ్యాన్ని నుంచి మనం రూపాంతరం చెందాం, పురోగమించాం. ద ఇవల్యూషన్, పరిణామ సిద్ధాంతం ప్రకారం మానవుడిగా రూపాంతరం చెందటానికి ఈ 4 ఇంటిని కూడా దాటి వచ్చాం. ఇప్పుడు పరిణామానికి, ఈ పురోగమనానికి కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు పట్టింది. అంతేగాని ఈ మానవుడు ఏమి ఆకాశం నుంచి ఊడిపడలా. అందుకని మన పెద్దలు చెబుతూ ఉంటారు, అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ గొప్పది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు గొప్పదవుతుంది? బుద్ధత్వంతో జీవిస్తూ తదనుగుణంగా దేహపరంగా, మనసుపరంగా జీవించినప్పుడు ఆ జీవితం అర్థవంతంగా ఉంటుంది. బుద్ధత్వంలో ఏముంటుంది? ప్రతి విషయాన్ని విశ్లేషించి విచక్షణ జ్ఞానముతో ఆ అవగాహన ఉంటుంది. మానవుడు మెలగవలసింది బుద్ధత్వంతోనే. ఆ పైన ఆత్మ, ఆ పైన పరమాత్మ మిత్రులారా. అందుకనే బుద్ధుడు జీవిత చరిత్రను చదవండి, ఆయన బోధనలు వినండి. ఆయన ఎక్కడా గొప్పగా ఆత్మ పరమాత్మల గురించి గొప్పగా ఏమీ చెప్పలా, టచ్ చేసి వదిలేశాడు ఆయన. బుద్ధత్వంతో జీవించండి చాలని చెప్పిన వాడే బుద్ధుడు మిత్రులారా, మర్చిపోకూడదు ఈ మాట. సో అందుకనే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ కూడా పదే పదే మధ్య మార్గము చూడండి, 5 ఏళ్లలో ఈ మధ్య ఏలు ఎత్తుగా ఉంటుంది. ఇటు దేహానికి, మనస్సుకు, ఇటు ఆత్మకు, ఇటు పరమాత్మకు మధ్య మార్గము మిత్రులారా. ఎందుకంటే అధికంగా ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు కూడా సంసారంలోనే ఉన్నాము. ఇది ఆలోచించండి. ఎందుకంటే ఏ దేవుడికి సంసారం లేదు, ఏ రాముడికి, ఏ కృష్ణుడికి, అందరి దేవుళ్ళకి సంసారం ఉన్నాయి. వాళ్ళు యుద్ధాలు చేశారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. సో ఆ విధంగా మన సంసారంలో ఉంటూనే నిర్వాణం చెందమన్నాడు బుద్ధుడు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. నిర్వాణం అంటే మోక్షము, విడుదల, ముక్తి, విముక్తి. దేని నుంచి? ఈ దేహం నుండి, మనసు నుండి, ఆఖరికి బుద్ధత్వం నుంచి కూడా ఆ నిర్గుణ, నిరాకార, నిర్వికారమైన ఆత్మస్థాయిలో మనుగడ సాగించడమే ముక్తి, మోక్షము, నిర్వాణము. అన్నీ ఒకటే. అర్థాలు, పదాలు వేరువేరుగా ఉన్నా అర్థం ఒక్కటే మిత్రులారా. ఆత్మ అంటే అది నిర్గుణ తత్వం. అన్ని గుణాలకు, అన్ని ఆకారాలకు, అన్ని వికారాలకు అతీతమై ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. ఆ స్థితిలో, ఆ నిర్గుణ, నిరాకార, నిర్వికార స్థితిలో ఎవడైతే దేహపరంగా, మనసుపరంగా, బుద్ధిపరంగా గాఢమై, ప్రగాఢమై, దృఢమై ఒక ఘనీభవించిన స్ఫటిక గోళంగా రూపాంతరం చెందుతాడో వాడి పరమాత్మ. పర అంటే ది హైయెస్ట్ స్థితి. అది పరమాత్మ స్థితి. అందరూ ఆ దిశగా ప్రతి జన్మలోనూ సాధన చేసేవారే. ఎందరో మహానుభావులు అందరూ సాధన చేసిన వారే గత జన్మలలో. ఇది మనం మర్చిపోకూడదు. ఆ కృష్ణుడు, ఆ రాముడు, ఆ జీసస్, ఆ ప్రవక్త, ఆ బుద్ధుడు, ఆ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గతంలో అనేక జన్మలు గొప్పగా సాధన చేశారు కనుకనే ఆ ఒకానొక జన్మలో ఆ కృష్ణుడు, ఆ రాముడు, ఆ జీసస్, ఆ ప్రవక్త ఆ విధంగా రూపాంతరం చెందారన్న సంగతి నిత్యం మన ఎరుకుతో ఉండాలి ప్రతి సాధకుడు. ఇంత అద్భుతంగా మనం ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ ప్రతి జన్మలోనూ దేహపరంగా, మనసుపరంగా బుద్ధత్వంలో స్థిరమై ఆత్మ దిశగా, పరమాత్మ దిశగా మనం ఎదగవలసి ఉన్నది. దీని కొరకు ఎన్ని జన్మలైనా తీసుకోవాలి.
ఎవరైనా అడగవచ్చు. అటువంటి అద్భుతమైన పరమాత్మ స్థితికి చేరాలంటే కొన్ని జన్మలు సాధన చేయాలా అంటారా అని. ఎస్, తప్పనిసరిగా. ఎందుకంటే ప్రతి జన్మలోనూ ఈ కుల మత వర్గ రహితమైన ధ్యాన సాధన చేయకపోతే నువ్వు బాడీని మైండ్ని పుడతాం చస్తాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం సెటరే శయనం అని అద్భుతంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, శంకరాచార్య గారు, ఆ మహానుభావుడు రాసిన ఆ అద్భుతమైన గేయాన్ని అద్భుతంగా ఆలపించారు. మిత్రులారా, జ్ఞానమే భక్తి, భక్తి జ్ఞానము, భక్తి లేని జ్ఞానము, జ్ఞానము లేని భక్తి యూజ్లెస్ అన్నారు మహానుభావులు. ఒక గడ్డి పరకతో సమానం. అటువంటి జ్ఞానాన్ని మనం ప్రతి జన్మలోనూ ప్రోగు చేసుకుంటే ఒకానొక జన్మలో అంతటి గొప్ప ద్వితీయమైన స్థితికి ఎప్పటికైనా చేరతాడు మానవుడు. అందుకనే మానవుడే మాధవుడు అన్నారు, మానవుడే మహిమాన్వితుడు అన్నారు. మీరు చూసుకోండి కావాలంటే. ఏ కృష్ణుడైనా, ఏ రాముడైనా, ఏ మహానుభావుడైనా సరే, ఏ బుద్ధుడైనా సరే ఒక తల్లిదండ్రుల కన్నా బిడ్డలే. ఇది మర్చిపోకూడదు. మనము ఒక తల్లిదండ్రుల కన్నా బిడ్డలమే. తేడా ఏమిటి? వాళ్ళు ప్రతి జన్మలోనూ అద్భుతమైన ధ్యాన సాధన చేశారు, ఆత్మ సాధన చేశారు. అందుకనే ఆ విధంగా ఒకానొక జన్మలో ఆ విధంగా పురోగమించారు, రూపాంతరం చెందారు. అంతేగాని ప్రతి జన్మను బాడీని మైండ్లీ జీవిస్తే అనేక జన్మలు వ్యర్థమైపోతాయి. అందుకనే ఈ మానవాళికి లభించిన ఈ 5 స్థితులు ఒక్క మానవుడే అనుభూతించగలడు ఏకకాలంలో. ఈ 5ంటిని మిత్రులారా, ఈ 5ంటిని ఒకేసారి కూడుకొని ఉండటమే ఆధ్యాత్మిక సాధన. ఇది ఒక్క మానవాళికే సాధ్యము. ఐఎమ్ నాట్ ఓన్లీ బాడీ, ఐఎమ్ నాట్ ఓన్లీ మైండ్, ఐఎమ్ ది ఇంటెలెక్ట్ అండ్ ఐఎమ్ ద సోల్ అండ్ ఐఎమ్ ద సూపర్ సోల్. దీన్నే మననం చేసుకోవాలి. ఇదే మంత్రము, యంత్రము, తంత్రము కూడా. మన జన్మ సార్థకం అవుతుంది మిత్రులారా. అనేక జన్మలు మనం వ్యర్థం చేసుకుంటున్నాం, వ్యర్థంగా జీవిస్తున్నాం. బాడీలే మైండ్లే. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బాడీ మైండ్? ఈ మానవాడిగా రూపాంతరం చెందక మునుపు మనం జంతువులు. ఆ జంతు లక్షణాలే ఈ రెండిట్లో ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఈ మానవుడికి బుద్ధత్వం లభించిందో ఆ బుద్ధత్వంతో ఈ రెండింటిని పరిపాలించాలి మిత్రులారా. అప్పుడే నువ్వు బుద్ధత్వంలో స్థిరమవుతావు. ఈ సాధన జన్మలు సాధన చేసుకుంటా వెళితే ఈ ఆత్మగా ఈ ఆత్మ పరమాత్మగా రూపాంతరం చెందుతుంది. ఆ విధంగా రూపాంతరం చెందిన వారే ది సోకాల్డ్ ఎందరో మహానుభావులు. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక జీసస్, ఒక ప్రవక్త, ఒక బుద్ధుడు, షిరిడి బాబా, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. వాళ్ళకి ఏ కులాలతో, మతాలతో, వర్గాలతో పనే లేదు మిత్రులారా. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ దిశగా ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇది ఒక అనంతమైన ప్రయాణం. ధ్యానం అంటేనే యానం అంటే ప్రయాణం. ఈ ప్రయాణం ఇది అనంత దివ్య మహాకాంతిమయ, క్రాంతి అంటే జ్ఞానం, కాంతి అంటే వెలుగు, శూన్యమయ జీవనం కావాలా. అది మానవుడికి నిర్దేశించబడింది. ఉన్నాం ప్రాపంచిక పరంగా, సంసారికంగానే ఉంటూ ఈ 5 స్థితులను మనం పండించుకోవాలా. ఈ 5 స్థితులే ఈ మానవుడికి పంచామృతము మిత్రులారా. దేన్ని వదలనక్కర్లేదు. వేటి ప్రాముఖ్యత వాటికి ఉన్నది. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ కలిస్తేనే పరిపూర్ణమైన మానవుడు. అందుకనే మానవ జన్మ అత్యున్నతమైన జన్మలలోకెల్లా. మనం అనేక జన్మలు నాకు చెప్పుకున్నాం. మనం ఖనిజాల నుంచి, వృక్షాల నుంచి ఇలా పురోగమించాం. పక్షుల నుంచి, జంతువుల నుంచి. ఇదిగో అద్భుతమైన మానవ జన్మ ఎప్పుడు సార్థకమవుతుంది? ధ్యాన సాధన ద్వారా వీడు ఆత్మగా పరమాత్మగా రూపాంతరం చెందితేనే ఇది పరిపూర్ణమవుతుంది మిత్రులారా. పురుషుడు అంటే మగ అని కాదు, స్త్రీ అని కూడా అర్థం కాదు. ఈ పురములో జీవించేవాడు పురుషుడు అన్నారు.
పురుషుడు అంటే పరిపూర్ణత. ఆ శబ్దానికి అర్థం పరిపూర్ణత. పరిపూర్ణం చేసుకోవాలా, అప్పుడే జీవితం సార్థకమవుతుంది మిత్రులారా. తప్పనిసరిగా అందరం కూడా ఆ దిశగా సాధన చేద్దాం. ఈ సాధనకు, ఈ ధ్యాన సాధనకు కుల మత వర్గ రహితంగా భేదాలు లేవు అక్కడ. సో సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు, తత్వ దిగ్విజయ ప్రాప్తిరస్తు, శాంతిరేవ శాంతిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి 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 తదాస్తు. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ ఆధ్యాత్మిక సాధనలోనైనా ఆఖరిలో ఓం శాంతి 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 అంట. ఓం అంటే ఏదో అనుకోమాకండి. ఓం అంటే ఆత్మ, ఓం అంటే శక్తి, ఓం అంటే బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ. ఓం అంటే దైవము, దైవం అంటే శక్తి, శక్తి అంటే జ్ఞానము, జ్ఞానమే శక్తి, శక్తే దైవము. మిత్రులారా, 3 సార్లు శాంతి 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 అని ముగిస్తారు. ఎందుకని? మొట్టమొదట ఈ దేహం శాంతిగా ఉండాలా, మనసు శాంతిగా ఉండాలా, మన బుద్ధి శాంతిగా ఉండాలి. ఓకే, అందరికీ ధన్యవాదాలు, నమస్కారములు, ప్రణామాలు.